అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యాశాఖలో ఉద్యోగాల పేరుతో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్తో పెద్ద ఎత్తున దందా జరిగింది. ఘరానా మోసం వెలుగులోకి తెచ్చింది ఆర్టీవీ. అయితే ఈ విషయం దృష్టికి వచ్చాక ఏం చేస్తున్నారనే అంశం మీద మనతో మాట్లాడడానికి సార్ చెప్పండి. ఈ నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ జాయినింగ్స్ మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? ఈ నకిలీ అపాయింట్మెంట్స్ అనేది ఇటీవల మన టీవీ ఛానల్లో ఆర్టీవీలో మరి ప్రచురితము, మరి మీడియా ప్రింట్ మీడియాలో ప్రచురితమైనప్పుడు మాకు తెలిసిందండి. వెంటనే మరి కథనంతరము మేము వెంటనే దీని గురించినటువంటి నోటీసులు అనేది ఆ హెడ్ మాస్టర్ గారికి, అలాగే మరి ఆ ఎంఈఓ గారికి నోటీసులు వెంటనే ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు దాంట్లో సంతకాలు అనేవి వాస్తవానికైతే చూడడానికి డిపార్ట్మెంటల్ ఆర్డర్స్ అయితే కాదు. అవి పైన ఒక అడ్రస్సు, కింద ఒక సంతకం ఉంది. అవి ఇర్రెగ్యులర్ అని మేము గుర్తించి వెంటనే హెడ్ మాస్టర్ గారికి తాకీదు ఇవ్వడం జరిగింది. ఎలా చేర్చుకున్నావు, మా పర్మిషన్ లేకుండా అతన్ని అడగడం జరిగింది. అతను సంజయ్ తెలియకుండా చేశానని చెప్పారు. అలాగే ఎంఈఓ గారు ఈ సంతకం మీదే కాదా అని అడిగినప్పుడు ఆమె నాది కాదు అని చెప్పడం జరిగింది. బట్ ఈ రెండు విషయాలను మరి మాకు దీంట్లో ఉంటే వాస్తవిక తెలుసుకోవడం కోసమై దాన్ని ఎవరైతే మరి కృష్ణమూర్తి గారు అనే వ్యక్తి ఇచ్చారో ఆ వ్యక్తి మీద మరి అనుచరుల మీద ఈరోజు మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మరి ఎస్పీ గారి క్రిమినల్ కేసు బుక్ చేసి దీని మీద చర్యలు తీసుకోమని మన గవర్నమెంట్ ఆదేశాల మేరకు రాయడం జరిగింది. అలాగే ఇంకా జిల్లాలో ఎక్కడ ఎటువంటి వారు ఇంకా పనిచేస్తున్నారో ఆ డీటెయిల్స్ కోసం అని చెప్పి మేము మా విద్యాశాఖ అధికారులందరికీ మేము లెటర్స్ ఇవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్తో కూడా సమగ్రంగా విచారణ జరిపి ఎక్కడైతే ఎవరికైతే అన్యాయం జరిగిందో, మరి ఇటువంటి తప్పులు జరిగాయో వాళ్ళందరికీ తప్పకుండా చట్టపరమైన శిక్షలు డిపార్ట్మెంట్ తరఫున చేయాల్సిన శిక్ష మేము చేస్తాము. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున చేయాల్సిన శిక్షలు తప్పకుండా పడే విధంగా మేము తప్పకుండా చేస్తాము. ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళామంటున్నారు, ఏం చెప్పారు? యాక్చువల్లీ ఎస్పీ గారి దృష్టికి మేము లెటర్ ఇచ్చామండి నిన్న. కానీ ఈరోజు ఎస్పీ గారు 12:30కి అపాయింట్మెంట్ ఇచ్చారు. మెయిల్ పెట్టడం జరిగింది. ఈరోజు ఎస్పీ గారితో కలిసిన తర్వాత మిగతా విషయాలు తెలియపరుస్తాం. ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళాము, నకిలీ ఎవరైతే ఉన్నారో వారి భాగవతం బయట పెడతాం, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని డీఓ చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.